కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు అరవ శ్రీధర్కి సిగ్గుందా అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగాలని ఉంది. గోరంట్ల మాధవ్ వీడియో మీరు చూసే ఉంటారు, ఎంజాయ్ చేసే ఉంటారు. అప్పుడు అరే ఆ గోరంట్ల మాధవ్ అసలు మనిషా లేకపోతే పశువా అనే మాట మీ దగ్గర నుంచి రాలేదు. అలాగే అనంతబాబు కూడా ఇలాంటి కనకార్యమే చేశాడు. అతనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. లేకపోగా వాళ్ళిద్దరి మీద కనీసం విచారణ కూడా లేదు. ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఇతని మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద జనసేన పార్టీ ఒక కమిటీ వేసింది, ఎంక్వైరీ వేసింది, 3 మెన్ కమిటీ. ఒకవేళ కమిటీలో కనుక ఇది నిజమని తేలితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటారు, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు? గోరంట్ల మాధవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు అంటే మళ్ళీ డోర్ డెలివరీ గురించి చెప్పట్లే, మ్యూట్ కాల్స్ విషయమే చెప్తున్నాను. ఇక అంబటి రాంబాబు విషయంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఒక మంత్రి. ఏం చర్యలు తీసుకున్నావా నువ్వు? అసలు నువ్వు ఇలా మాట్లాడటానికి నీకు అర్హత ఉందా? ఇలాంటి సంఘటనలు వచ్చి మీ పత్తితో పంచాయతీలు చేయడానికి వైసీపీలోని ఏ ఒక్కరికన్నా అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. నీకు సిగ్గుందా?